ఎక్కడైనా దేవుడు మనకి విగ్రహం రూపంలో ఒక ఫోటో రూపంలో దర్శనమిస్తాడు కదా, కానీ ఇక్కడ మాత్రం ఒక చేప రూపంలో దర్శనమిస్తాడు. అంటే మీరు నమ్ముతారా? ఇక్కడ కనిపిస్తున్న చేపల తలలపై అయితే విష్ణునామాలు కూడా ఉన్నాయి. చేపల తలపై విష్ణునామాలు ఏంది అనుకుంటారా? ఇప్పుడు నేను చూపిస్తా, పోదాం పారి. నమస్తే ఫ్రెండ్స్ అందరికి. ఈ రోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలంలో ఉన్న వేములకొండకైతే వచ్చేసినాం. నాకు తెలిసి అయితే వేములకొండ అంటే తెలియని వారైతే ఎవరు ఉండరు, ఎందుకంటే అంత పవిత్రమైన క్షేత్రం. పూర్వం ఇక్కడ కొండపై మహర్షులు ఘోరమైన తపస్సు చేస్తే వారి తపస్సుకు మెచ్చి నరసింహస్వామి శ్రీ మహావిష్ణు మొదటి రూపమైన మత్స్య అవతారంలో చేప రూపంలో దర్శనం ఇచ్చారంట. అందుకే ఇక్కడికి వచ్చిన చాలా మంది భక్తులు నరసింహస్వామి స్వయంగా చేప రూపంలో దర్శనం ఇచ్చారని చాలా మంది భక్తులు నమ్ముతున్నారు. దైవం నరసింహస్వామి. ఆయన తన భార్య అయిన లక్ష్మీదేవితో కలిసి ఈ కొండపై కొలువు ఉండడం వల్ల ఈ కొండని మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తున్నారు. ఇక్కడ ఇంకొక పెద్ద విశేషం ఏంటంటే, ఇక్కడ ఈ కొండపై ఎంత కరువు వచ్చినా గుండంలో నీళ్లు ఎండిపోవంట, ఆ చేపలు చనిపోవంట. ఇదే ఇక్కడి మహిమ. ఇంతటి మహిమ గల క్షేత్రం మన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం. అక్కడ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి, ఇక్కడ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరు ఒకే దగ్గర ఉండడం ఇది ఒక పెద్ద విశేషం. ఇంకా ఎవరైనా ఈ మహిమగల క్షేత్రాన్ని చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఇక్కడికి రండి, వచ్చి దర్శించుకోండి. ప్రతి సండే అయితే చాలా మంది భక్తులు వస్తారు ఇక్కడ మన కొండ కింద కూడా అన్ని దొరుకుతాయి అనమాట. గదులు కానీ ఏమేమి కావాలో అన్ని దొరుకుతాయి ఇక్కడ. మనం ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి వచ్చి మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి దర్శించుకోండి.